ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. గోదా గోపికలు 12వ పాసురంలో 7వ గోపికను నిద్రలేపుతూ, లేగదూడలను కలిగినటువంటి గేదెలు పాలు పితికేవారు లేకపోవడంతో తమ దూడలను కరుణించి తమ దూడలకు పాలు ఇస్తున్నట్లుగా భావించి స్థిరముగా నిలిచి ఉన్నందున తమ స్తనముల నుండి పాలు కారుతూ గృహమంతా వ్యాపించి తడిచి బురదగా చేయుచున్నటువంటి గొప్ప సంపద కలిగిన వారి తోడబుట్టినదానా, పైన మంచు మా తల మీద కురుస్తూ ఉండగా కింద పాలధారలు ప్రవహిస్తూ ఉండగా మేము నిలబడలేక నీ ఇంటి వాకిలి గుమ్మం పట్టుకొని దక్షిణ దిక్కున ఉన్నటువంటి లంకకు ప్రభువైన రావణుణ్ణి సంహరించినవాడు, మనస్సుకు భోగ్యభూతుడైనటువంటి శ్రీరామచంద్రుణ్ణి మేమందరం కలిసి పాడుతూ ఉండగా ఇకనైనా లేచి మాట్లాడవేమి, ఇదేమి పెద్ద నిద్ర, మేము మీ ఇంటికి రావడం ఊరంతా చూసి గమనించారు, కాబట్టి ఇకనైనా నిద్ర నుంచి లేచిరా అమ్మ అంటూ గోదా గోపికలు ఈ గోపికను నిద్రలేపుతున్నారు. జై శ్రీమన్నారాయణ.